మేడం గారు, ఈరోజు ఈ సమావేశం ఏర్పాటుకు గల ముఖ్య కారణం? మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. డుమ్రిగూడ మండలం నుంచి. నా పేరు కమ్మిడి నిర్మల. నేను స్వతంత్ర అభ్యర్థిగా అదే పోటీ చేస్తున్నానండి ఇప్పుడు ప్రజెంట్. మరి నా గుర్తు అయితే కనుక ఇప్పుడు కెమెరా గుర్తు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఇది కెమెరా గుర్తుని చూసి ఓట్లు వేసి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నానండి. మీరు నడుపుతున్న సేవా ట్రస్ట్ విజయవంతం కొనసాగుతుందా? కొనసాగుతుంది. ఈరోజు మరి మీరు అంటే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు కదా, గెలిచే అవకాశాలు ఉన్నాయండి? గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయండి. మరి 6 మండలాల నుంచి ప్రజలందరూ ఏకీభవిస్తున్నారా? 6 మండలాల నుంచి ప్రజలందరూ కూడా ఏకీభవిస్తున్నారు కాబట్టి నాకు ఆ ధైర్యం అనేది నాకు ఉందండి. అంటే స్వతంత్ర అభ్యర్థి చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. అంటే ఎవరికి వారే కదా సార్. ఇప్పుడు నేను చెప్పుకోవడం గొప్పతనం కాదు. నాకైతే ఆ నమ్మకం అయితే ఉంది. మీరు వైసీపీలోనే కొనసాగుతారా రాబోయే రోజుల్లో? నేను వైసీపీలోనే కొనసాగుతాను సార్. మేడం గారు, ఇంకో విషయం ఏంటంటే, మీకు గతంలో కూడా అఖిలపక్ష పార్టీలు కొంతమంది ఏదో మీకు రమ్మనండి అని చెప్పి ఏదో ఆశ చూపించారు, నిజమేనా? ఆ మాట నిజమే కదా సార్. మీకు తెలుసు ఆ విషయము. అడిగారు కానీ నేను వెళ్ళాలనుకోలేదు. నాకు ఏదేమైనా కానీ నేను జగనన్న దీంట్లోనే ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి ఇదేది నేను కొనసాగిస్తాను. కాదు మేడం గారు, ఇప్పుడు జగనన్న అంటే రాబోయే రోజుల్లో గ్యారంటీగా రాష్ట్రంలో కూడా వైసీపీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మరి 3 పార్టీలు ఏకమైపోయండి ఆల్రెడీ. ఎన్ని పార్టీలు ఏకమైనా సరే కానీ ఖచ్చితంగా జగనన్న వస్తాడని నాకు నమ్మకం. మేడం గారు, ఇప్పుడు మరి 3 పార్టీలు కలిపి ఓడించడానికి ట్రై చేస్తున్నారు కదా, మీరు ఒక్కలే కదా సారు. ఇప్పుడు ఒకరితో గొడవలు పడాలన్నా ఏది చేయాలన్నా ధైర్యం ఉన్నవాడే ముందుకెళ్తాడు. 10 మందితో వచ్చాడంటే వాడు ధైర్యం చాలకే 10 మందితో వస్తాడు. ఇది మాత్రం నేను వాస్తవంగా చెప్తున్నాను. అంటే మీ జగనన్న వారు వన్ సైడ్ అంటారా? అంతేనండి. అది ఫలిస్తుంది అంటారా? కంపల్సరీగా. చివరగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మొత్తం ఇదే చెప్పాలనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు మీరు ఏకీభయంగా ఉండి మన జగనన్నని గెలిపించుకోవాలి, మన జగనన్నే మళ్ళీ సీఎం అవ్వాలి అని చెప్పేసి నా ఆలోచన. అలాగే నన్ను కూడా ఇప్పుడు నాకు అరకు నియోజకవర్గం నుంచి మీ స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మీ బిడ్డగా నన్ను భావించుకొని మీ అమ్మలోని ఓటుని మీ బిడ్డగా నన్ను భావించుకొని మీ అమ్మలోని ఓటుని నన్ను వేసి గెలిపించాలని మీరు అనుకున్న దానికి మీరు అనుకున్న దానికి ఎక్కడా తగ్గకుండా మీ పని చేసి పెట్టడానికి ముందుకు వస్తున్నాను. ఇవన్నీ గుర్తించుకొని దృష్టిలో పెట్టుకొని నేను ఒక ఆడపిల్లగా ముందుకు వస్తున్నాను. నన్ను అభిమానించి మీ ఆశీర్వాదం నాకు ఇచ్చి నాకు గెలిపించాలని. ఇప్పుడు నా గుర్తు కెమెరా గుర్తు వచ్చింది. ఆ కెమెరా గుర్తుని మీరు గుర్తించుకొని నా పేరు కమ్మిడి నిర్మల. నా కెమెరా గుర్తుని ఓటేసి నన్ను గెలిపించుకోవాలని మీ అరకు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా నేను చాలా నేను నిజంగా రుణపడి ఉంటానని నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ కూడా గుర్తించి మీ బిడ్డగా మీరు ఆలోచించుకొని మీ బిడ్డగా మీరు అనుకొని నన్ను ఓట్లేసి గెలిపించాలని మరొకసారి కూడా మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.